మ్యాథ్స్లో ఓకే. సో ఈ బేసిక్ మ్యాథ్స్లో ఇప్పటి వరకు ఫస్ట్ ఆల్జిబ్రా బేసిక్ ఫార్ములాస్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చాం నాన్న. సో ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్, అదర్ ఫార్మ్స్, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, తర్వాత నెక్స్ట్ ఏ ప్లస్ బి హోల్ క్యూబు, ఏ మైనస్ బి హోల్ క్యూబు, తర్వాత క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ బేసిక్ ఫామ్, దాని యొక్క సొల్యూషన్, సో ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్, సమ్ ఆఫ్ ద రూట్స్, తర్వాత రియల్ రూట్స్ అయితే ఏమవుతుంది, ఇమాజినరీ రూట్స్ అయితే ఏమవుతుంది, అవి ఎక్స్ప్లెయిన్ చేసాం. తర్వాత నెక్స్ట్ వచ్చేసి బైనామియల్ అప్రాక్సిమేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసాం. సో బైనామియల్ అప్రాక్సిమేషన్లో 1+x n ఉంటే x ఈజ్ వెరీ స్మాల్ అయినప్పుడు పవర్ గెట్ మల్టిప్లైడ్. అది 1+x n ఉన్నా 1 - x n ఉన్నా. తర్వాత నెక్స్ట్ అది 1+nx అవుతుంది, 1 - nx అవుతుంది. తర్వాత కాంపోనెంట్ అండ్ డివిడెండ్ రూల్, p/q = a/p ఉంటే p+q/p - q, a+b/a - b. తర్వాత నెక్స్ట్ ఏపీ-జీపీ సిరీస్ మా. సో ఏపీ సిరీస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ a+d, a+2d అండ్ సో ఆన్. సో nth టర్మ్ ఏంటి అంటే a+n-1 × d. ఇవన్నీ కలిపితే n టర్మ్స్. అందులో లాస్ట్ టర్మ్నే nth టర్మ్ అంటాం. అన్ని కలిపితే n టర్మ్స్, లాస్ట్ టర్మ్నే nth టర్మ్ అంటాం. సో ఈ సమ్ ఆఫ్ n టర్మ్స్ అన్నప్పుడు ఫార్ములా n/2 × ఫస్ట్ టర్మ్ ప్లస్ లాస్ట్ టర్మ్. d అంటే కామన్ డిఫరెన్స్. ఆ n కనుక్కోవడానికి ఫార్ములా చెప్పాం, an - a/d + 1 అంటాం. అదే జీపీ సిరీస్లో అయితే ar² అండ్ సో ఆన్ ar⁻n-1 ఇవన్నీ కలిపితే n టర్మ్స్. ఇది nth టర్మ్, గుర్తుపెట్టుకో. సో ఇక్కడ ఆర్ అంటే కామన్ రేషియో అంటాం, 2/1 యూ హ్యావ్ టు డూ. బట్ గుర్తుపెట్టుకో, nth టర్మ్ వేరు, n టర్మ్స్ వేరమ్మా. సో ఇక్కడ సమ్ ఆఫ్ n టర్మ్స్ అన్నప్పుడు ఇక్కడ కామన్ రేషియో యొక్క వాల్యూని బట్టి మారిపోతుంది. r<1 > 1. సో r<1 అయితే 1 - r⁻n, a × 1 - r⁻n/1 - r. అదే r>1 ఉంటే a × r⁻n-1/r - 1 అంటాం. అదే ఇన్ఫైనైట్ టర్మ్స్ అంటే s∞ = a/1 - r అంటాం. తర్వాత నెక్స్ట్ వచ్చేసి సమ్ ఆఫ్ n న్యాచురల్ నెంబర్స్ మా, n × n+1/2. స్క్వేర్డ్ న్యాచురల్ నెంబర్స్ n × n+1 × 2n + 1/6. దాని మీద ప్రాబ్లమ్స్ చేసుకుంటూ వెళ్ళాం. బట్ ఎక్కడ మీరు మిస్ఫైర్ అయ్యారు చాలా మటుకు, చాలామంది ఎక్కడ ఇబ్బంది పడినారు అంటే ఇదైతే ఈజీగానే చేసింటారు క్వాడ్రాటిక్ ఫాము. సో ఇక్కడ కొంతమంది ఇబ్బంది పడినారు నాన్న. సో nth టర్మ్ క్యాలిక్యులేషన్ దగ్గర ఇబ్బంది పడినారు ఇక్కడ. తర్వాత నెక్స్ట్ ఇక్కడ s∞ ఈజీలీ యూ కెన్ గెట్. ఇక్కడ కొంతమంది n క్యాలిక్యులేషన్, ఈ n కనుక్కోవడానికి ఇబ్బంది పడినారు, అదొకసారి చూసుకోండి. తర్వాత నెక్స్ట్ ఇంకా ఇది బైనామియల్ ఎక్స్పాన్షన్. ఇది 1 కంటే తక్కువ ఉంది కాబట్టి 1 - రాస్తాం. గివెన్ నెంబర్ 1 కంటే ఎక్కువ ఉంటే 1+ అని రాస్తాం, అంతే, ఇంకేం లేదు నాన్న. సో తర్వాత నెక్స్ట్ అంతేనా. ఇక్కడ ఒక ప్రాబ్లం చేసాం, ఇది ఇంటర్మీడియట్లో కూడా వస్తుంది ఫస్ట్ ఇయర్లో అని చెప్పాం నాన్న. సో గివెన్ ఈక్వేషన్ ఇది నువ్వు ప్రూవ్ చేయాలా. బట్ h ఈజ్ వెరీ మచ్ లెస్ దాన్ r అనే కండిషన్ ఇచ్చాడు. సో దీనికి ఏం చేస్తాము, ఫస్ట్ g పక్కన పెట్టేస్తాం రా. ఈ r/r+h² చేస్తున్నాం నాన్న. సో న్యూమరేటర్ అండ్ డినామినేటర్ r చేస్తున్నాం రా. సో అప్పుడు 1/1 + h/r, 1² అంటే 1, 1 + h/r² పై పంపిస్తున్నాం, హోల్ పవర్ -2 అవుతుంది. సో h ఈజ్ వెరీ స్మాల్ కాబట్టి ఓకే. సో h ఈజ్ వెరీ స్మాల్ కాబట్టి ఆటోమేటిక్గా దాని బైనామియల్ ఎక్స్పాన్షన్ అనుకుంటాం, -2 మల్టిప్లై చేస్తున్నాం, యూ గెట్ యువర్ ఆన్సర్. అందరికి అర్థమవుతుందా? సో ఇక్కడ వరకు మనం చెప్పిండే ఆల్జిబ్రా బేస్ చేసుకొని ఇది నాన్న, ఓకేనా. నెక్స్ట్ సైడింగ్ మా. నెక్స్ట్ సైడింగ్ లాగర్థమ్స్. లాగర్థమ్స్ ఏం లాగర్థమ్స్ ఏం చెప్తారు? ఫస్ట్ లాగర్థమ్స్ అమ్మా. సారీ సార్, తెలియదు సార్ లాగర్థం అంటే ఏంటి అంటే. చూడన్న, లాగర్థం అంటే ఎప్పుడైనా సరే ఇట్ ఈస్ ద ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్పోనెంట్ అంటాం నాన్న. ఇట్ ఈస్ ద ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్పోనెంటేషన్ అంటాం. సో ఎక్స్పోనెంట్కి ఇన్వర్స్నే లాగర్థం అంటాం. ఏం నాకు తెలియదు సార్ లాగర్థం అంటే ఏందో ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్ అంటున్నారు, నాకేం అర్థం కాలేదు సార్. యాక్చువల్గా ఈ లాగర్థం అనేది ఎవరు కనిపెట్టినారు సార్ అంటే మ్యాథమెటిషియనే, కానీ 17th సెంచరీలో కనిపెట్టినారు నాన్న. ఈ లాగర్థమ్స్ అనే సబ్జెక్ట్ ఎందుకు యూజ్ చేస్తారు సార్ అంటే టు ఫైండ్ ద క్యాలిక్యులేషన్స్ వెరీ ఈజీలీ.
అంటే క్యాలిక్యులేషన్స్ ఈజీగా సాల్వ్ చేయడానికి ఈ లాగర్థమ్స్ అనే సబ్జెక్ట్ని మ్యాథమెటిషియన్స్ ఫైండ్ అవుట్ చేశారు నాన్న. అంటే ఎక్కువగా నంబర్స్ విత్ డిజిట్స్తో మల్టిప్లై చేయడానికి మోర్ టైం అవసరం అవుతుంది నాన్న. ఆ టైంని రెడ్యూస్ చేయడానికి ఈ మ్యాథమెటిషియన్స్ ఈ లాగర్థమ్ని ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేశారు. అంటే మామూలుగా ఓల్డెన్ డేస్లో లాగర్థమ్స్ రానప్పుడు వాళ్ళు నంబర్స్ విత్ డిజిట్స్తో మల్టిప్లికేషన్ చేయడానికి ఎక్కువ టైం తీసుకునేవాళ్ళు నాన్న. ఆ టైంని రెడ్యూస్ చేయడానికి, ఆ మల్టిప్లికేషన్ని రెడ్యూస్ చేయడానికి లాగర్థం అన్న సబ్జెక్ట్ ఇంట్రడ్యూస్ చేశారు. దానివల్ల క్యాలిక్యులేషన్ స్పీడప్ అయిపోయినాయి. ఈ 17th సెంచరీ 18th సెంచరీ వరకు లాగర్థం ఒక వెలిగేసిందిరా. అంటే మల్టిప్లికేషన్ రానోడు ప్రతి ఒక్కడు లాంగ్ క్యాలిక్యులేషన్స్, హ్యూజ్ క్యాలిక్యులేషన్స్ చేయాల్సిన ప్రతి ఒక్కడు ఈ లాగర్థంని యూజ్ చేయడం స్టార్ట్ చేశాడు. విత్ ఇన్ లెస్ టైంలోనే ఆ క్యాలిక్యులేషన్స్, మల్టిప్లికేషన్ రిజల్ట్ ఈజీగా పర్ఫామ్ చేసేవాళ్ళు నాన్న. బట్ 19th and 20th సెంచరీలో మాత్రము ఈ లాగర్థంని చూసేవాడే లేకుండా పోయినారా. ఎందుకు సార్ అంటే ఈ 19th and 20th సెంచరీలోనే ఈ చార్లెస్ బబేజ్ అనే ఒక సైంటిస్టు, ఓకే, వాడు క్యాలిక్యులేటర్, తర్వాత నెక్స్ట్ కంప్యూటర్ అనేది 19th and 20th సెంచరీలో రావడం వల్ల నాన్న, సో ఈ లాగర్థమ్స్ అనేది మ్యాక్సిమం రిడక్షన్ టాపిక్ కింద అయిపోయింది నాన్న. బట్ యాక్చువల్గా లాగర్థం అనేది వెరీ బ్యూటిఫుల్ సబ్జెక్ట్. ఆ కాన్సెప్ట్ ఎందుకు యూజ్ చేస్తాం సార్ అంటే టైం మేనేజ్మెంట్ కోసం. అంటే నువ్వు ఏదైతే క్యాలిక్యులేషన్ స్పీడప్ చేస్తున్నావో ఆ క్యాలిక్యులేషన్స్ని ఫాస్ట్గా చేయడానికి, ఎక్కడైతే టైం ఎక్కువగా వేస్ట్ అవుతుందో మల్టిప్లికేషన్లో, ఆ మల్టిప్లికేషన్లో ఉండే టైంని రెడ్యూస్ చేయడానికి ఈ లాగర్థమ్స్ని వాడేవాళ్ళు నాన్న. బట్ ఈ లాగర్థమ్స్ 17th and 18th సెంచరీలో బాగా యూజ్ చేసేవాళ్ళు. బట్ 19th and 20th సెంచరీలో ఎప్పుడైతే క్యాలిక్యులేటర్, కంప్యూటర్స్ వచ్చాయో క్యాలిక్యులేషన్ ఇంకా మైక్రో సెకండ్స్లోనే వచ్చేస్తుంది నాన్న. మైక్రో అంటే 10⁻⁻6 సెకండ్స్లో నీ క్యాలిక్యులేషన్ పర్ఫామ్ అయిపోతాను. నువ్వు క్యాలిక్యులేటర్లో జస్ట్ 200 × 400 × 900 అంత హ్యూజ్ క్యాలిక్యులేషన్ చేస్తే less than 1 సెకండ్లో నీకు రిజల్ట్ డిస్ప్లే అవుతుంది. అంత హ్యూజ్ క్యాలిక్యులేషన్, అంత టైం రెడ్యూస్డ్ క్యాలిక్యులేషన్ని నువ్వు లాగర్థంలో చేయలేవు. అది ఇంకా టైం కన్జ్యూమ్ అవుతూ ఉంటుంది అన్న. సో అందుకే లాగర్థం 18th సెంచరీ వరకు సక్సెస్ఫుల్, 17, 18. బట్ 19th, 20th సెంచరీ వన్స్ క్యాలిక్యులేటర్స్, కంప్యూటర్స్ ఇంట్రడ్యూస్డ్, లాగర్థం విల్ బీ వెరీ లెస్ ఇన్ మెయింటెనెన్స్ అని చెప్తాం నాన్న. సరే, ఇంతకీ లాగర్థం అంటే మనం చెప్తున్నాం సార్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్పోనెన్స్ అని. నాకేం అర్థం కాలేదు సార్. ఎలా సార్? చూడన్న, సపోజ్ ఒక ఎక్స్పోనెన్షియల్ క్యాలిక్యులేషన్ తీసుకుంటానన్న. ఎక్స్పోనెన్షియల్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది జాగ్రత్తగా చూడు. 10 స్క్వేర్ ఈక్వల్స్ టు వాట్? ఏం చెప్తారు? 10 స్క్వేర్ అంటే ఎంత? 100. ఓకేనా? 10 స్క్వేర్ ఎంత? చూడు. సరే నాన్న, ఇప్పుడు ఒక ఎక్స్పోనెన్షియల్ ఫామ్ తీసుకుంటాం. 10 స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు, సరే ఇప్పుడు నేను ఏం చేస్తానంటే జాగ్రత్తగా చూడన్న, దీన్ని 10 స్క్వేర్ రిజల్ట్ ఏముందమ్మా? 100. ఈ నంబర్ని ఏదైతే ఎక్స్పోనెన్షియల్లో నీకు నంబర్ వచ్చిందో ఆ నంబర్కి లాగర్థం అప్లై చేయి. ఏం అప్లై చేయమంటా? ఎక్స్పోనెన్స్లో వచ్చిండే రిజల్ట్, ఎక్స్పోనెన్షియల్ స్ట్రక్చర్లో వచ్చిండే రిజల్ట్కి లాగర్థం అప్లై చేయి అంటా. అర్థమవుతుందా? అంటే సార్ లాగ్ ఏమందరికి అర్థమవుతుందా? ఈ ఎక్స్పోనెన్షియల్ రిజల్ట్కి లాగర్థం అప్లై చేయి. లాగ్ 100 ఎరా, ఇది అయిపోయిందా? ఇంకా 2 టర్మ్స్ ఉన్నాయి. ఒకటి ఇది, ఒకటి ఇది. దీన్ని ఏమంటారంటే మామూలుగా మ్యాథ్స్లో బేస్ అంటాం. కరెక్ట్ ఆర్ నాట్? దాన్ని బేస్ అంటాం. ఈ బేస్ పైన ఉండేదాన్ని ఏమంటారు అంటే పవర్ అంటాం. ఏమందరికి అర్థమవుతుందా? వీటి వరకు డౌట్ లేదనుకుంటా. సో ఇప్పుడు పవర్ బేస్ ఎక్స్పోనెన్షియల్ ఫామ్ అంటాం. ఈ ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో వచ్చిండే రిజల్ట్కి లాగర్థం అప్లై చేస్తే, జాగ్రత్తగా విను, ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో వచ్చిండే రిజల్ట్కి మీరు లాగర్థం అప్లై చేస్తే పవర్ ఈజ్ యువర్ ఆన్సర్. ఏం ఆన్సర్ వస్తుందంట? పవర్. అంటే లాగ్ 100 ఈజ్ ఈక్వల్స్ టు పవర్ ఎంతమ్మా? 2. దట్ ఈజ్ యువర్ ఆన్సర్. బట్ లాగర్థం అంటే బేస్ ఉండాలి కదా, ఇక్కడ బేస్ ఉంది కదా, ఈ బేస్ 10 ఇక్కడ రాస్తాం. లాగ్ బేస్ 10 అని అర్థం. ఏరా ఇటు వరకు అందరికి అర్థమైందా? కొద్దిగా ఫుల్ కొద్దులాడతాము. ఈ కొద్దిగా అర్థమవుతుందా? జాగ్రత్తగా చూడు. ఇక్కడ ఫస్ట్ ఎక్స్పోనెన్షియల్ ఫామ్ తీసుకుంటాం. అందులో రిజల్ట్ ఏమైతే వస్తూ ఉందో ఆ రిజల్ట్కి లాగర్థం అప్లై చేస్తున్నాం.
ఇక్కడ బేస్ ఏదైతే ఉందో అదే బేస్ లాగ్కి రాస్తున్నాం. పవర్ ఏదైతే ఉందో దట్ ఈజ్ యువర్ రిజల్ట్. ఏమందరికి అర్థమవుతుందా? ఇంకొకటి ట్రై చేద్దాం. ఇప్పుడు సపోజ్ ఇలా ఉంది నాన్న, 10 క్యూబ్ ఎంతరా? 10 క్యూబ్ ఎంత? ఇప్పుడు దీన్ని లాగరిథమిక్ ఫామ్లో రాయంటే ఏం రాస్తారమ్మా? జాగ్రత్తగా చెప్పు. లాగరిథమిక్ ఫామ్లో రాయాలంటే లాగ్ 1000, ఓకే, బేస్ హౌ మచ్? 10. సో లాగ్ 1000 బేస్ 10 ఈజ్ ఈక్వల్స్ టు పవర్ ఈజ్ యువర్ రిజల్ట్, దట్ ఈస్ 3. అయిపోయారా? సో ఎవరైనా సరే లాగ్ 100 ఎంత సార్? 2. లాగ్ 1000 ఎంత సార్? 3. ఇప్పుడు రివర్స్ కొద్దిగా ఆలోచించి దీన్ని రివర్స్గా ఆలోచన చేస్తే ఎలా ఉంటుందమ్మా? సపోజ్ దీన్ని రివర్స్గా ఆలోచన చేస్తే లాగ్ బేస్ 10, ఓకేనా, లాగ్ బేస్ 10, లాగ్ బేస్ 10 5, లేకపోతే లాగ్ బేస్ 2 32 ఈక్వల్స్ టు డాష్ అని అడిగాడు అనుకోరా. లాగ్ బేస్ 2 32 ఈక్వల్స్ టు డాష్. ఇప్పుడు దీన్ని ఎక్స్పోనెన్షియల్లో మార్చు అన్నాను అనుకో, ఏం చెప్తారమ్మా? జాగ్రత్తగా విను. ఎక్స్పోనెన్షియల్లో దీన్ని మార్చాలి అంటే ఓ టెన్షన్ పడద్దు. ఫస్ట్ బేస్ ఎంత ఉందమ్మా? ఇక్కడ బేస్ రాసేసాయి. పవర్ ఐ డోంట్ నో, నాకు తెలియదు కదా పవర్, దాన్ని ఎక్స్ అంట, లేదా ఇట్లా బాక్స్ పెడతా. పవర్ ఐ డోంట్ నో ఈక్వల్స్ టు రిజల్ట్ ఎంతమ్మా? 32. ఏరా స్ట్రక్చర్ అర్థమవుతుంది ఎలా రాస్తున్నాను? ఇప్పుడు నాన్న 2 పవర్లో ఎంత పెడితే 32 వస్తుందమ్మా? 5. సో 2 పవర్ 5 ఈజ్ ఈక్వల్స్ టు 32. కాబట్టి ఇప్పుడు దీన్ని లాగరిథంలో రాస్తే ఏమవుతుంది? లాగ్ 32 బేస్ 2 ఈక్వల్స్ టు 5. ఆన్సర్ అయిపోయింది. అలా లాగరిథం నుండి ఎక్స్పోనెన్షియల్లోకి, ఎక్స్పోనెన్షియల్ నుండి లాగరిథంలోకి మనం మార్చచ్చు నాన్న. సో దీన్నే లాగరిథం యొక్క బేసిక్ స్ట్రక్చర్ అంటాం. సో బేసిక్ మనం ఏం చేస్తున్నాం సార్ అంటే జాగ్రత్తగా చూడు. సో లాగరిథంలో బేసిక్ స్ట్రక్చర్ ఎలా రాస్తున్నాం సార్, ఏం చేస్తున్నాం సార్? నాన్న ఫస్ట్ ఎక్స్పోనెన్షియల్లో ఉండే రిజల్ట్కి నువ్వు లాగ్ అప్లై చేయి. బేస్ వాల్యూ బేస్ అలాగే పెట్టు. పవర్ ఏదైతే ఉందో దట్ ఈజ్ యువర్ రిజల్ట్, గుర్తుపెట్టుకో. ఇప్పుడు నా దగ్గర లాగరిథమిక్ స్ట్రక్చర్ ఉంది సార్, దాన్ని ఎక్స్పోనెన్షియల్ ఫామ్లోకి రాయాలి సార్, అప్పుడు ఏం చేస్తారు? సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయి. ఇప్పుడు సపోజ్ లాగ్ 100 బేస్ 10 ఈక్వల్స్ టు 2 ఉంది. ఇప్పుడు దీన్ని ఎక్స్పోనెన్షియల్ ఫామ్లోకి రాయాలి. ఎక్స్పోనెన్షియల్ ఫామ్లోకి రాయాలంటే ఫస్ట్ బేస్, ఇది 10. ఏం అర్థమవుతుందా? ఆన్సర్ దట్ ఈస్ పవర్, ఇంకా రిజల్ట్ 100. అది బాగా గుర్తుపెట్టుకో. బేస్, పవర్, రిజల్ట్, ఈ 3 పదాలు గుర్తుపెట్టుకో. ఏవేవి చెప్పు? బేస్, పవర్, రిజల్ట్. రిజల్ట్కి లాగ్ అప్లై చేయాలి. పదాలు బాగా గుర్తుపెట్టుకో. ఏమేమి చెప్తాన్నా? బేస్, పవర్, రిజల్ట్. రిజల్ట్కి ఏం చేయాలా? లాగ్ అప్లై చేయాలా. బేస్ బేస్ అట్లే రాస్తావు లాగరిథంకి. పవర్ ఆన్సర్ వస్తుంది. పవర్ ఈజ్ యువర్ ఆన్సర్. ఏమందరికి అర్థమవుతుందా? ఇటో డౌట్ లేదు కదా? ఇప్పుడు చెప్పు నాకు. ఎక్స్పోనెన్షియల్ని లాగరిథం ఇన్వర్స్ అంటున్నాం. ఎలా వస్తుంది సార్ అంటే ఫస్ట్ రిజల్ట్ని ఏం చేయాలా? లాగ్ అప్లై చేయాలి. బేస్ వాల్యూ బేస్కి ఇచ్చేసేయి. పవర్ ఏదైతే ఉందో దట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ లాగ్. ఏమందరికి అర్థమవుతుందా? ఇప్పుడు అదే నువ్వు లాగరిథంని ఎక్స్పోనెన్షియల్లో మార్చాలి అంటే బేస్, పవర్ ఇస్ ద ఆన్సర్ కదా. సో పవర్ అండ్ దిస్ ఈస్ ద రిజల్ట్. ఏరా కొద్దిగా కొద్దిగా అర్థమవుతుందా? కొద్దిగా. ఇప్పుడు నాకు రాయల్స్ వస్తే ఏం రాయాలమ్మా చెప్పండి? రాయల్స్ వస్తే ఏం రాయాలా? సో ఫస్ట్ ఇక్కడ రాయల్స్ వస్తే చెప్పండి అమ్మా. ఫస్ట్ వచ్చేసి బేస్, తర్వాత పవర్, తర్వాత రిజల్ట్. సో బేస్, పవర్ ఈక్వల్స్ టు రిజల్ట్. ఇప్పుడు దీన్ని లాగరిథంలోకి మార్చాలమ్మా. సో దీన్ని లాగరిథంలోకి మార్చాలి అంటే దెన్ వాట్ యు హ్యావ్ టు యూజ్ నాన్న? రిజల్ట్కి ఎప్పుడు కూడా లాగ్ ఉండాలి. సో లాగ్ రిజల్ట్. బేస్ బేస్ రాసేసేయాలి అంతే. లాగ్ రిజల్ట్, లాగ్ కింద ఉండేది బేస్, అండ్ ఆన్సర్ అంటానా దీన్ని? ఆన్సర్ ఏముండాలి? పవర్. ఈ పదం గుర్తుపెట్టుకుంటే నువ్వు మ్యాథ్స్ వరకు లాగరిథంలు మర్చిపోరా బాబు. ఇది ఫస్ట్ పదం బాగా గుర్తుపెట్టుకోవాలా. సో పవర్, బేస్, పవర్ ఈక్వల్స్ టు రిజల్ట్. సో రిజల్ట్కి లాగ్ అప్లై చేసి బేస్ రాస్తే ఆన్సర్ విల్ బి యువర్ పవర్. ఏమందరికి అర్థమవుతుందా? ఇప్పుడు ఓ చిన్న ఎగ్జాంపుల్ నాన్న, ఇంకొకసారి చెప్పు ఎగ్జాంపుల్, క్లారిటీ వస్తుంది. ఇప్పుడు సపోజ్ 2 పవర్ 5 ఈక్వల్స్ టు వాట్? 32. ఇప్పుడు దీన్ని లాగరిథంలోకి మార్చు అన్నాను అనుకోండి, దెన్ వాట్ యు హ్యావ్ టు యూజ్ మా? ఏం చేయాలో చెప్పండి? రిజల్ట్కి లాగ్ అప్లై చేయాలా. అంటే అర్థం ఏంటమ్మా?
లాగ్ 32. ఓకే, బేస్ ఎంత ఇక్కడ 2. సో కాబట్టి 2 ఈక్వల్స్ టు పవర్ ఎంత 5. ఏమందరికి అర్థమవుతుందా? ఒకవేళ దీన్నే నేను ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో రాయాలి సార్ అంటే సపోజ్ నథింగ్ బట్ లాగ్ బేస్ 2 ఓకే 16 ఈక్వల్స్ టు 4. నాన్న ఇప్పుడు దీన్ని ఎక్స్పోనెన్షియల్లో రాయి అంటే ఏం చేస్తారా? దీన్ని ఎక్స్పోనెన్షియల్లో రాయి అంటే ఏం చేస్తారు నాన్న? ఫస్ట్ ఎంత బేస్ పవర్ రిజల్ట్ అయిపోయి. మ్యాక్సిమం ఇది అడుగుతాడు టెన్షన్ లేకుండా. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ సైడ్ ఎక్స్పోనెన్షియల్ టు లాగర్థం ఎక్కువ అడిగేది ఇది, ఎక్కువ అడగడు, టెన్షన్ పడద్దు. కాబట్టి ఇది బాగా నేర్చుకో. వేరే అందరికి అర్థమవుతుందా? సో ఎక్స్పోనెన్షియల్ని లాగర్థంలోకి రాస్తే ఎలా ఉంటుంది? ఏమందరికి అర్థమవుతుందా? ఇటువరకు డౌట్స్ లేవు కదా? ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? ఇప్పుడు దీనిపైన కొన్ని ఫార్ములాస్ క్రియేట్ చేస్తాం నాన్న. ఆ ఫార్ములాస్ బట్టి రాసుకుంటూ వెళ్దాం. సో ఇక్కడ ఫార్ములాస్ కంటే ముందు లాగర్థమ్స్ టైప్స్ గురించి మాట్లాడదాం. సో లాగర్థమ్స్ ఎప్పుడు కూడా మనకు 2 టైప్స్ ఉంటాయి నాన్న. లాగర్థమ్స్ ఎప్పుడు ఎన్ని టైప్స్ ఉంటాయి మనకు? 2 టైప్స్. ఏవేవి సార్ 2 టైప్స్ అంటే, ఫస్ట్ వన్ వచ్చేసి కామన్ లాగర్థం అంటాం. ఫస్ట్ వన్ ఏమంటాం నాన్న? కామన్ లాగర్థం అంటాం ఫస్ట్ వన్. సెకండ్ వన్ న్యాచురల్ లాగర్థం అంటాం. ఫస్ట్ వన్ కామన్ లాగర్థం అంటాం, సెకండ్ వన్ న్యాచురల్ లాగర్థం అంటాం నాన్న. సో ఇక్కడ ఫస్ట్ వన్ కామన్ లాగర్థం అంటే ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకున్నా, లాగ్ బేస్ 10 ఉంటే దాన్ని మనము కామన్ లాగర్థం అంటాం రా. లాగ్ బేస్ 10 ఉండాలి, గుర్తుపెట్టుకో. కామన్ లాగర్థం అంటే ఎప్పుడు కూడా ఏముండాలి నాన్న? లాగ్ బేస్ 10 ఉండాలి. ఎప్పుడైనా సరే లాగ్కి బేస్ 10 కనుక ఉంటే దాన్ని మనం ఏమంటాం? కామన్ లాగర్థం అంటాం. అలా కాదు సార్, ఇలా ఉందనుకోమ్మా, లాగ్ బేస్ ఈ. ఈ అంటే ఏంటి సార్ అంటే యూలర్స్ కాన్స్టెంట్ అంటాం. ఈ అంటే యూలర్స్ కాన్స్టెంట్. మ్యాథమెటిషియన్ యూలర్ అనేవాడు లాగ్ బేస్ ఈకి ఒక వాల్యూ ఇచ్చాడమ్మా, దాన్నే యూలర్స్ కాన్స్టెంట్ అంటాం. సో ఈ లాగ్ బేస్ ఈని ఇలా రాస్తాం, ఎల్ఎన్. ఈ ఎల్ఎన్ అని రాస్తే దాన్నే న్యాచురల్ లాగర్థం అని అర్థం. ఎన్ అంటే న్యాచురల్, ఎల్ అంటే లాగర్థం, న్యాచురల్ లాగర్థం. వేరే అందరికి అర్థమవుతుందా? నువ్వు ఊరికే ఇలా లాగ్ అని రాసి వదిలేసావు అనుకోనా, అది కామన్ లాగర్థం అని అర్థం. వాడు ఇచ్చినా ఇవ్వకపోయినా లాగ్ అన్నాడంటే బేస్ 10 ఉంది అని అర్థం. నో నీడ్ టు రైట్ బేస్, అది కామన్ లాగర్థం బేస్ 10. అలా కాదు సార్, మీరు ఇలా రాశారనుకోండి ఎల్ఎన్ అని, అంటే అర్థం ఏంటి అంటే న్యాచురల్ లాగర్థం అని అర్థం. బేస్ ఏముంటుంది అంటే ఈ ఉంటుంది. ఈ అంటే ఏంటి అంటే యూలర్స్ కాన్స్టెంట్ అని అర్థం. సో ఈ అంటే యూలర్స్ కాన్స్టెంట్. సో ఇవి ఫస్ట్ బేసిక్ నాన్న. ఏమందరికి అర్థమవుతుందా? మీకు ఎప్పుడైనా సరే ప్రాబ్లమ్స్ అడిగేటప్పుడు లాగ్ అన్నాడా ఎల్ఎన్ అన్నాడా అది చూడాల. చాలామంది లాగ్ అన్నా ఎల్ఎన్ అన్నా ఒకటే తీసేసుకో. రాంగ్ నాన్న, గుర్తుపెట్టుకో. సబ్జెక్ట్ వచ్చినవాడు రానివాడు డిఫరెన్స్ అదే. ఎల్ఓజీ అన్నాడు అంటే లాగ్ బేస్ 10 ఉంది అని అర్థం. ఎల్ఎన్ అన్నాడు అంటే న్యాచురల్ లాగర్థం బేస్ ఈ ఉంది అని అర్థం. ఏమందరికి అర్థమవుతుందా? ఇప్పుడు నాకు ఎప్పుడు కూడా ఎక్స్పోనెన్షియల్ ఫామ్ టు లాగర్థమే కావాలి, ఓకేనా? సో ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, నాకు అది ఆన్సర్ చేసి చెప్పు. అది చెప్తే ఇంకా మీరు సూపర్. ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే మీకు ఇబ్బంది పెట్టే ఎగ్జాంపుల్ ఒకటి చెప్పాలా. నాకు ఇది లాగర్థం ప్యాటర్న్లోకి మార్చాలరా, అంతే, ఇంకేం లేదు. దీని లాగర్థంలోకి మార్చు. మీరు ఏం చెప్తే అదే రాస్తా. లాగర్థంలోకి దీన్ని మార్చాలరా, ఏం చేయాలి చెప్పు. ఫస్ట్ ఏం రాయాలా? ఎల్ఓజీనా ఎల్ఎన్నా? లాగ్, ఓకే. ఎంత రాయాలమ్మా గట్టిగా? 36 బేస్ 6 ఈక్వల్స్ టు. ఎలా అర్థమవుతుందా? సో ఎక్స్పోనెన్షియల్ యొక్క రిజల్ట్కి లాగ్ అప్లై చేయి.
బేస్ ఏదైతే ఉందో ఆ బేస్ రాయ్, పవర్ ఈజ్ ద ఆన్సర్. గుర్తుపెట్టుకో, పదాలు బాగా గుర్తుపెట్టుకో. పవర్ ఈజ్ యువర్ ఆన్సర్. ఏమందరికి అర్థమవుతుందా? సో రిజల్ట్కి లాగ్ అప్లై చేస్తావు, బేస్ వాల్యూ బేస్ అలాగే రాస్తావు, పవర్ ఈజ్ యువర్ ఆన్సర్. ఏమందరికి అర్థమవుతుందా? గుర్తుంటుందా? సో ఇప్పుడు దీని మీద కొన్ని ఫార్ములాస్ చెప్తాం నాన్న, అది రాసేసుకుంటే లాగ్ అర్థం అయిపోతుంది. దాని మీద ప్రాబ్లమ్స్ చేద్దాం. సో ఫస్ట్ ఎట్లుంటే అటు రాసేసి. ఫార్ములాస్, నెక్స్ట్ సైడింగ్ ఫార్ములాస్. లాగర్థం ఫార్ములాస్ బాబు. రే ఎల్ఎన్ అంటే న్యాచురల్ లాగర్థం బాబు, ఎల్ఓజీ అంటే కామన్ లాగర్థం బాబు. గుర్తుపెట్టుకో, లాగ్ బేస్ 10 ఉంటే కామన్, లాగ్ బేస్ ఈ ఎల్ఎన్ ఉంటే న్యాచురల్ లాగర్థం. అది గుర్తుపెట్టుకోరా. సరే, ఫార్ములాస్ అని హెడ్డింగ్ పెట్టుకొని అందులో ఫస్ట్ వన్ రెండమ్మా. ఫస్ట్ వన్ యూలర్స్ కాన్స్టెంట్. ఫస్ట్ వన్ యూలర్స్ కాన్స్టెంట్, స్పెల్లింగ్ ఆల్రెడీ యూ రిటర్న్. యూలర్స్ కాన్స్టెంట్ E is equals to 2.71. Euler's constant E is equals to 2.71. ఇంకా మీకు ఎక్స్టెండ్ చేయాలంటే 2.7183. ఇంకా ఎక్స్టెన్షన్ కూడా కావాలి సార్ నాకు అంటే. E is equals to 2.71 బాబు. యూలర్స్ కాన్స్టెంట్ E is equals to 2.71. నెక్స్ట్ అమ్మా, తర్వాత నెక్స్ట్ log AB is equals to, సెకండ్ ఫార్ములా నాన్న, log AB is equals to, రే ఆపు నాకు డౌట్, దీని బేస్ ఎంత ఉంటుంది? ఎంత ఉంటుంది బేస్? ఇది కామనా న్యాచురలా? కామన్ లాగర్థం. log base 10 AB is equals to, log AB is equals to ఫార్ములా రాయమ్మా, log A plus log B. log AB is equals to log A plus log B. ఇంకా బేస్ 10 ఉన్నట్లే, నో నీడ్ టు రైట్ మా. నెక్స్ట్ థర్డ్ వన్ బాబు, థర్డ్ వన్ log A by B. log A by B. సో log A by B is equals to log A minus log B. ఇవన్నీ ఖచ్చితంగా ఫిజిక్స్లో వాడతాం బాబు, గుర్తుపెట్టుకో. log AB అంటే log A plus log B, log A by B అంటే log A minus log B. గుర్తుపెట్టుకో. నెక్స్ట్ log A power n. నెక్స్ట్ నాన్న, log A power n is equals to n log A. log A power n is equals to n log A. log A power n is equals to n log A. ఈ ఫస్ట్ పక్కన పెట్టు, ఇది ఎప్పటికీ వాడడం ఫిజిక్స్లో. ఈ మూడు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఏమందరికి అర్థమవుతుందా? ఏమి మూడు చెప్పు. ఫస్ట్ log AB is equals to what? log A plus log B. log A by B is equals to log A minus log B. log A power n is equals to n log A. గుర్తుంటుందా? నెక్స్ట్ అమ్మా, ఇప్పుడు నేను చెప్పబోయేది నాకు లాగర్థమిక్ ఫామ్లో రాయాలమ్మా. రాసేసి డైరెక్ట్ నేను ఎక్స్పోనెన్షియల్ ఫామ్ ఇస్తా, నాకు లాగర్థమిక్ ఫామ్ రాయాల. దెన్ లాగర్థమిక్ ఫామ్లో రాసాయి. స్మాల్ ఈ ఉందంటే న్యాచురల్ లాగర్థం ఆర్ కామన్ లాగర్థం? స్మాల్ ఈ అనేది ఎప్పుడు వాడతాం? న్యాచురల్లోనా కామన్లోనా? న్యాచురల్. న్యాచురల్ అన్నప్పుడు ఎల్ఓజీనా ఎల్ఎన్నా? జాగ్రత్తగా రాయాల. ఈ ఉందా లేదా చూసుకో, కన్ఫ్యూజ్ కావద్దమ్మా. ఈ రెండు లాగర్థమిక్ ఫామ్లో ట్రై చేయమ్మా. ఒకటి కామన్ లాగర్థం సంబంధించినది, ఒకటి న్యాచురల్ లాగర్థం సంబంధించినది నాన్న. ట్రై చేయి. వచ్చేసింది ఆన్సర్, ఓకేనా? ట్రై చేయొచ్చా? చెప్పమ్మా. ఈ పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు వై. నాన్న రిజల్ట్ ఆల్వేస్ లాగ్. సో అప్పుడు ఏం చేయాలి నాన్న? లాగ్ వై. ఓకే, సో లాగ్ వై బేస్ ఈ, ఓకే, ఈక్వల్స్ టు ఎక్స్. కరెక్ట్ కదా? ఇది కరెక్ట్ కదా? కరెక్ట్ ఇది? ఎనీవన్ రాంగ్? లాగ్ బేస్ ఈ ఉందంటే నువ్వేం రాయాలా?
న్యాచురల్ లాగర్థం ln రాలా. సో కాబట్టి ఇక్కడ సో ln y బేస్ ఈ ఈక్వల్స్ టు పవర్ ఈజ్ యువర్ ఆన్సర్. అయిపోయారా? నెక్స్ట్ ఇది ఇక్కడ నానా. సో లాగ్ ఓకే y రిజల్ట్కి లాగ్ అప్లై చేస్తాం. బేస్ 10 ఇక్కడ బేస్ 10 పవర్ ఈజ్ యువర్ ఆన్సర్. నెక్స్ట్ 7th వన్ రానా. log 10 base 10 always equals to 1. log 10 base 10 always equals to 1. log 10 base 10 always equals to 1. Next, natural logarithm e base e equals to 1. ఈ ఫిక్స్డ్ బాబు. natural logarithm e base e equals to 1. equals to 1. ఇప్పుడు నానా ప్రాబ్లమ్స్ బాబు. ఫస్ట్ ప్రాబ్లం ట్రై చేయి, తప్పైనా పర్లే, టెన్షన్ పడకు, ఫస్ట్ ట్రై చేయి. ట్రై నాన్న. చూడన్న, దీన్ని ఎలా ఆన్సర్ చేయాలంటే జాగ్రత్త గుర్తుపెట్టుకో. లాగ్ 6 రా బాబు, బేస్ 10 రాయాల్సిన అవసరం లేదు రా. కామన్ లాగర్థం అంటే బేస్ 10 ఆటోమేటికల్గా ఉంటుంది నాన్న, నో చేంజ్. సో 6 కెన్ బి రిటన్ యాజ్ 2 into 3. లేదు సార్ నేను బేస్ 10 రాస్తా సార్ అంటే రాయి, ఏం కాదు. సో ఇప్పుడు లాగ్ ఏబి ఫార్మాట్లోకి వెళ్ళిపోతుందిరా. లాగ్ ఏబి అద్దుడే ఉందమ్మా. లాగ్ ఏబి అంటే లాగ్ ఏ ప్లస్ లాగ్ బి. సేమ్ ప్యాటర్న్ ఇక్కడ కూడా లాగ్ ఏ ప్లస్ లాగ్ బి. లాగ్ అంటే బేస్ 10 ఉన్నట్లే. లాగ్ 2 ఆల్రెడీ వాల్యూ గివెన్, సో 0.3010 ప్లస్ లాగ్ 3 0.4771. సో అప్పుడు లాగ్ బేస్ 10 6కి వాల్యూ ఏమొస్తుంది సార్? లాగ్ 6 బేస్ 10. ఇంకా బేస్ 10 రాయాల్సిన అవసరం లేదు. లాగ్ 6 కామన్ లాగర్థం బేస్ 10 ఏమొస్తుంది సార్? నా దగ్గర క్యాలిక్యులేటర్ ఉంది కాబట్టి నేను చేస్తా, కానీ మీ దగ్గర క్యాలిక్యులేటర్ చూసుకోవాలా. సో 0.3010 ప్లస్ అంతేనా 0.4771 ఎంత అంటే 0.7781. ఇది ఆన్సర్ అమ్మా. ఇది వచ్చింటే కరెక్ట్. ఏరా ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం రైట్. లాగ్ 300 base 10 equals to how much? Log 300 base 10 equals to how much? Where log 3 base 10 equals to, nana paina problem నేను చెప్పాను చూడరా. log 3 base 10 is equals to 0.4771. This is the problem given. Tell me what is the answer you got. చూడు సాల్వ్ చేస్తే ఏమొస్తుంది చూడన్నా. సో లాగ్ నాన్న నేను బేస్ 10 రాయడం వదిలేస్తాను నీకు కన్ఫ్యూజ్ కాకోకుండా. సో 300ని 3 into 10 square అని రాస్తారా? లాగ్ ఏబి ఫార్మాట్ రా. సో లాగ్ ఏ ప్లస్ లాగ్ బి రా. సో లాగ్ 3 ప్లస్ లాగ్ 10 స్క్వేర్.
బాబు బి బదులు 10 స్క్వేర్ ఉంది, 10 స్క్వేర్ ఐఎమ్ రైటింగ్ యాజ్ యూజువల్ ఓన్లీ, నో చేంజ్, కన్ఫ్యూజ్ కావద్దు, టెన్షన్ పడద్దు, ఇట్ ఈస్ కరెక్ట్. నౌ log 3 value is already there, 0.4771 plus నన్న log a power n ఆ ఫార్మాట్లో ఉందిరా. log a power n ఉంటే n log a మా, సో అంటే 2 into log 10, సింపుల్. నౌ నన్న log 10 అంటే బేస్ ఏమున్నట్లు 10, log 10 బేస్ 10 అంటే 1, సో కాబట్టి విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 0.4771 ప్లస్ 2 into 1 అన్న, సో అప్పుడు 2.4771, దట్ ఈజ్ యువర్ ఆన్సర్. అంతే, సింపుల్. నెక్స్ట్ ఎల్కేజీ ప్రాబ్లం. ఎల్కేజీ ప్రాబ్లమ్స్ నాన్న ఎంత వస్తుంది చెప్పు. ఈ రెండు ఎల్కేజీ ప్రాబ్లమ్సే. log 10 power minus 5 base 10, log 4 into 10 power plus 6 base 10. ఇంక పైన ప్రాబ్లమ్స్ నువ్వు చేస్తే ఈ రెండు చేయగలుగుతావు, వెరీ ఈజీ ఫర్ యూ. సరే ఇక్కడ నాన్న log a power n, n log a, సో n log a ప్యాటర్న్లో ఉంది కాబట్టి సో -5 log 10 బేస్ ఇంకా ఆటోమేటిక్గా 10 ఉన్నట్లే, కామన్ లాగా అర్థం. సో log 10 base 10 1, సో -5 into 1, సో you get -5, that is your answer for this problem. నెక్స్ట్ ఇక్కడ నాన్న 4 into 10 power 6 log ab ప్యాటర్న్. నాన్న దీన్ని ఏ అనుకుందాం, దీన్ని బి అనుకుందాం. log ab రా, log a plus log b, సో log 4 plus log 10 power 6 అంతేనా. సో log 4 వాల్యూ, log 4 వాల్యూ ఎంత అంటే తెలుసు సార్, మరి ఎట్లా సార్ log 4 తెలుసు, టెన్షన్ పడద్దు. log 4ని 2 స్క్వేర్ రాయచ్చా, 2 into 2 రాయ్, ఏమవుతుంది, ఎట్లా రాసినా ఒకటే. సో అప్పుడు దీన్ని ఏం రాయచ్చు నాన్న, నౌ విచ్ గివ్స్ వాట్, విచ్ ఈజ్ ఈక్వల్స్ టు log 4ని ఏం రాయొచ్చు అంటే 2 స్క్వేర్, లేదా 2 into 2 యూ కెన్ డూ ఇట్. అప్పుడు log 2 plus log 2 ఏమవుతుందిరా, log 2 వాల్యూ ఆల్రెడీ నో దట్, రాసే చెయ్యి. సో log 2 స్క్వేర్ ప్లస్ నాన్న ఇది 2 into 2 రాద్దామా, 2 స్క్వేర్ ఉండేనా, 2 స్క్వేర్ ఉండేనా. నెక్స్ట్ ఇక్కడ log a power n, n log a అంటే 6 log 10, 6 log 10 బేస్ 10 అంటే ఇది ఎట్లా 1ఏగా, కాబట్టి ఇది పక్కన పడేస్తా. ఇంకా 6 into 1 6ఏగా, ఇంకెందుకు టెన్షన్ పడేది. నౌ ఇక్కడ నాన్న log a power n, n log a అంటే 2 log 2 అంతేనా, ప్లస్ 6 రా, విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 2 into log 2 అంటే వాల్యూ పైన రాసినట్లున్నాం, log 2 0.3010, సో 0.3010 ప్లస్ 6, సో సాల్వ్ చేస్తే 6 రైట్ మా 6.602, ఇలా లాగర్థమ్స్ అప్లై చేయాలి, సింపుల్. ఇది లాగర్థమ్స్ యొక్క కథ, కల్లాస్.